నా సన్నిధిని నిల్చున్నట్లు నేను తీసుకొస్తాను అన్నాడు దేవుడు. ఎక్కడ నిలిచినట్లు? దేవుని సన్నిధిలో ఉండు భాగ్యమును నేను ఇస్తాను అన్నాడు ఆయన. దేవుని సన్నిధి అని అంటే ఏమిటి? సన్నిధి అంటే ఏంటి అయ్యా? దేవుని సన్నిధి అంటే మందిరం కాదు. మందిరం వేరు, దేవుని సన్నిధి వేరు. దేవుని సన్నిధి అనేక ఆశీర్వాదాలకి, అనేక మేలులకు నిలయం. ఇప్పుడైతే ఆయన సన్నిధి అంటే ఏమిటి? ఆయన ఎక్కడుంటే అక్కడే సన్నిధి. ఇప్పుడు నీ దగ్గర ఉంటే సన్నిధి నీ దగ్గర ఉన్నట్టు, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్టు. మందిరములో ఉన్నంత మాత్రాన కార్యాలు జరగవు, కానీ సన్నిధిలో ఉంటే కార్యాలు జరుగుతాయి. ఎలాంటి కార్యాలు జరుగుతాయి? 20వ వచనం, అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా. దేవుని సన్నిధిలో ఉంటే వాళ్ళ కుటుంబాలు ఇత్తడి ప్రాకారంగా ఉంటారు. 2 మాటలేనండి, ముగించేద్దాం, ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో ఉంటే ఇత్తడి ప్రాకారంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? నియమిస్తాడు. ఇంకేమంటాడు? రక్షిస్తాను అని అంటాడు. దేని నుండి అని అంటే దేనికి మినహాయింపు లేదు, అన్నిటి నుండి దేవుడు రక్షిస్తాడు. విడిపిస్తాను అన్నాడు. దేని నుండి విడిపిస్తాను అంటే ఇది కాదు అని చెప్పుకోవటానికి వీలు లేదు, అన్నిటి నుండి విడిపిస్తాడు. ఇంకా తోడై ఉందును అన్నాడు. గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు, కానీ ఎవడైనా నిన్ను పాడు చేద్దామని యుద్ధం చేస్తే వాడు నిన్ను జయించలేడు. జయము నీదే అవుతుంది. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను, బలాత్కారుల చేతుల నుండి నిన్ను విమోచిస్తాను. ఇదంతా ఎవరిది అని అంటే ఆయన సన్నిధిలో ఉండే వారికి కలిగే ఆశీర్వాదాలు. ఇదంతా ఎవరిదట? రక్షణ పొందిన వారికి కాదు. రక్షణ పొంది బాప్తిసం పొంది మందిరానికి వచ్చి ప్రభు బల్ల తీసుకుని అలాంటి వాళ్ళు కాదు. ఇవన్నీ ఆయన సన్నిధిలో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకే ఇక్కడ రాయబడుతున్న ఆశీర్వాదాలన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన సన్నిధి అంటే ఏమిటి? నీ దగ్గర దేవుడు ఉండటమే సన్నిధి. మరి నీ దగ్గర దేవుడు ఉండాలంటే, సన్నిధి ఉండాలంటే నీ దగ్గర, అప్పుడు నువ్వేం చేయాలట? ఏం చేయాలి? అక్కడ అంటాడు చూడండి, దేవుని సన్నిధిలో నువ్వు ఉండగలగాలంటే, ఆయన నీ దగ్గర ఉండాలంటే, ఇవన్నీ నువ్వు పొందుకోవాలంటే ఏం చెప్పాడు చూడు అక్కడ 19వ వచనం, ఏవి నీచములో ఏవి ఘనములో అది నేర్చుకోవాలి. పూట ఏదో వచ్చి మనం వెళ్ళిపోయామని కాదు. ఈ ప్రయాస దేనికి తెలుసా? మీరందరూ దేవుని సన్నిధిలోకి రావాలి. దేనిలోకి రావాలి? మందిరానికి వచ్చారు మంచిది, కానీ ఇప్పుడు సన్నిధిలోకి వెళ్ళాలి. మనం ఆయన సన్నిధిలో మనం నిలబడితే ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయి. ఆయన సన్నిధిలోనికి మనం రాగలగాలంటే ఏవి నీచములో ఏవి ఘనములో నువ్వు గుర్తుపట్టాలి. ఇది అదని వివరించను నేను. ఏది తప్పు అనేది నీకు అర్థం కానంత వరకు దేవుని సన్నిధిలో నువ్వు ఉండడానికి వీలు లేదు. ఏ కార్యము నీకు జరగడానికి వీలు లేదు. ఇది దేవునికి విరుద్ధము అన్నదాన్నల్లా వదిలిపెట్టుకునేవాడు ఆయన సన్నిధిలో ఉండగలుగుతాడు, వస్తాడు. పర్లేదులే అని సమర్థించుకొని చేసే గుణం ఉంటుంది చూసారా, వాళ్ళెవ్వరు దేవుని సన్నిధిలోకి రారు. ఆయన సన్నిధి తోడు లేనివాడు, ఆయన సన్నిధి నీ దగ్గర లేకపోతే ఇక నీకు ఈ కార్యం జరుగుద్దని నువ్వు ఎదురు చూడకూడదు, ఆశపడకూడదు. ఇక ఈ పూట దేవుడు నేర్పుతున్నటువంటి చివరి మాట ఏంటి తెలుసా?
మీలో చాలా మంది దగ్గర దేవుని సన్నిధి లేదు. కనుక మరి దేవుని సన్నిధి లేకుండా మీరు ఇవన్నీ పెట్టుకుని మేము వచ్చేసాం, చప్పట్లు కొట్టాం, పాటలు పాడాము అని అంటే ఇదంతా పనికిరాని పని అయిపోతుంది, వృధా అయిపోతుంది. ఇప్పుడు ఆయన మనకు రావాలంటే, మనతో రావాలంటే, ఆయన సన్నిధిలోకి మనం పోవాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏవి నీత్యములో ఏవి ఘనములో దాన్ని గుర్తుపట్టాలి. చేసే ప్రతి పనిని మంచిగా చెడా, వాక్యపు అనుకూలమా వాక్యపు విరుద్ధమా అనేది గమనించాలి. ఏదైతే వాక్యం ఏదైతే దేన్నైతే వ్యతిరేకిస్తుందో దాన్ని మనం ఏం చేయాలి? వ్యతిరేకించాలి. దేన్నైతే వాక్యం సమర్థించి చేయమంటుందో దాన్ని మనం చేయాలి. మీరు అట్లా కాకుండా ఏదో 7 బుధవారాలు కదా సరే వచ్చేసాం అని అంటే కార్యాలు జరగవు. ఆదివారం రాత్రి వేళ దేవుడు నాకు చూపించినటువంటి పరిస్థితి. ముళ్ళలో నడుస్తున్నారు, మరి దేవుని సన్నిధి ఉంటే మీరు అట్లయితే నడుస్తారు. మీరందరూ చాలామంది కనపడ్డారు, ఇంకా మనోళ్ళు ఇంకా రానోళ్ళు 3 మంది కాళ్ళు కూడా కనపడ్డారు. కనుక ఆయన సన్నిధి లేని నడక జీవితకాలం ఇంకా అవే ముళ్ళు ఉంటాయి, ఇంకా అవే బాధలు ఉంటాయి, ఇంకా అవే కష్టాలు ఉంటాయి, అవే కన్నీళ్ళు ఉంటాయి. ఇట్లాంటి విమోచన ప్రార్థన కూడికలు ఇంకా 10 ఏళ్ళు జరిగినా మీరు ఎట్లాగే ఉంటారు. కనుక ఈ దినం సరిచేయమని దేవుడు చెప్తున్న మాట ఇది. నా సన్నిధిలోకి మీరు రావాలంటే నీత్యమేదో మంచిదేదో మీరేం చేయాలంట? గుర్తుపట్టాలి, తెలుసుకోవాలి. నేను ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా, ఈ పనులు ఎందుకు చేస్తున్నా, నేను ఎందుకు దూరంగా ఉంటున్నా దేవునికి, ఎందుకు నేను ప్రార్థన చేయట్లా, ఎందుకు దేవుణ్ణి స్తుతించట్లా, ఎందుకు సేవకునితో సంబంధం లేదు నాకు, ఎందుకు సంఘ సహవాసం నేను కోల్పోతున్నా, ఎందుకు దేవుని కట్టడలు ఆజ్ఞలు మర్చిపోతున్నా, నేను తప్పు కదా అని నీకు ఎందుకు అనిపించట్లా? అందుకు నువ్వు ముళ్ళల్లోకి వెళ్ళావు.